నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కూటమి నాయకులకు పెద్దలకు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ ఇవాళ నిరంతరం ప్రజాసేవలో ఉండే మహనీయులు ఎవరైనా ఉన్నారంటే మన సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మనం కేక్ కటింగ్, అలాగే పొద్దున చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. హాస్పిటల్కి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేశాము, అలాగే బ్లడ్ డొనేషన్ చేశాము. ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రోగ్రామ్ రోడ్స్ ఓపెన్ చేసాము ఇవాళ మనము. అలాగే వికలాంగులకు కూడా ఫుడ్ కూడా ఇచ్చాము మనము. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు నాటి మనం అందరం కూడా జరుపుతున్నాము. అంతటి మహనీయుడు నిండు నూరేళ్ళతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలి, నిత్యం ప్రజాసేవలో ఆయన ఆకాంక్ష ఏదైతే ఉందో విజన్ 2047 అనేది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 అనే ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరాలని మన తుని నియోజకవర్గం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆ కళ ఆయన సాధించాలి ఎలాగైనా తప్పకుండా. ఆయనకు మరొకసారి మన తుని నియోజకవర్గ ప్రజలందరి తరఫు నుంచి ఆయనకి విష్ హ్యాపీ బర్త్డే సీఎం సార్. అందరూ ఒకసారి చెప్పండి, హ్యాపీ బర్త్డే సీఎం సార్. ఇంకొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఆదరణ ఆయనకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన నాన్నగారి 42 వసంతాలు బుక్ రిలీజ్ ఫంక్షన్ కూడా జరుపుకున్నాం. మీరందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సిన్సియర్ గా వర్షం పడినా సరే ఆ వర్షంలో తడుస్తూ ఆ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇలాంటి ఫంక్షన్స్ మరెన్నో మనం అన్ని చేసుకోవాలి. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మన కార్యకర్తలందరిలో కూడా, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంత పెద్ద ఫంక్షన్ మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఎంతో సిన్సియర్ గా ఇప్పటి నుంచో 42 సంవత్సరాల నుంచి మీరంతా కూడా మా కుటుంబాన్ని మోసారు. ఎంతో డెడికేషన్ తోటి, ఎంతో సిన్సియారిటీ తోటి మీరందరూ మమ్మల్ని స్థానంలో నిలబెట్టారు. నాన్నగారికి ఎంతైతే ఆదరణ చూపించారో అంతే ఆదరణ నాకు కూడా మీ కొరకు సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మరొక్కసారి ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా. ప్రతి నుంచి కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు, ఆయన ఆలోచన విధానాలు మరి మనందరికీ కూడా తెలుసు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ఆయన యొక్క ఆశయం. ఆయనతో పాటు మరి 42 సంవత్సరాలు రాజకీయ జీవితంలో శాసనసభ్యులుగా అనేక మంత్రిత్వ శాఖల్లో మంత్రి పదవులు చేస్తూ శాసనసభ స్పీకర్గా మన నియోజకవర్గ అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి అనేక సేవలు గౌరవనీయులు పెద్ద యనమల రామకృష్ణ గారి యొక్క 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థాన పుస్తక కార్యక్రమాన్ని మనం గత 10 రోజుల క్రితం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన గౌరవం, అభిమానం, కానీ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి అందించిన సేవలు గుర్తించుకుంటూ అటువంటి గొప్ప వ్యక్తులు 10 కాలాల పాటు రాజకీయాల్లో కొనసాగాల, ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలా, మన నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి వాళ్ళ సేవలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ మనందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుతంగా నా కార్యక్రమం, మన కార్యక్రమం, మన నాయకుడి కార్యక్రమం, మన నియోజకవర్గ ప్రతిష్ట కాపాడే కార్యక్రమంగా భావించి చాలా మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దానికి భగవంతుడు అనుగ్రహం ఉన్న వాతావరణం కూడా మరి మనం కొంతమంది పిల్లపడ్డ వాతావరణం కరుణించడం, ఆ కార్యక్రమం క్రమశిక్షణగా అందుకున్న సమయానికి అందుకున్న విధంగా కార్యక్రమాన్ని మనం చేసుకోగలిగాం. అదేవిధంగా ఈనాడు మన శాసనసభ్యులుగా ఉన్నటువంటి యనమల దివ్య గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పెద్దలు రామకృష్ణ గారి యొక్క సూచనలు, మనందరి యొక్క సహాయ సహకారాలతో కూడా వారు కూడా భవిష్యత్తులో మన నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా సహకరించాలని, సహాయపడాలని
వాళ్ళు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన అందరూ కూడా చేతులు పదవులు ఉండి మన ప్రాంత అభివృద్ధికి మన అందరి యొక్క సహకారం కూడా వారికి అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు వేడుకలు మన ఆశాజ్యోతి యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన మేడం గారు యనమల దివ్య గారి సూచనలతో ఈరోజు ఈ కార్యక్రమం తేడకుండా మన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం మనందరికీ సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ప్రజల కళను నెరవేర్చే దిశగా ఈరోజు పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా కూటమి నాయకులు కూడా మన చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారం అందిస్తున్నారు. మన అందరి ఆంధ్రుల కళ మన అమరావతి రాజధాని. ఈరోజు రాజధానిని మన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి మన అందరికీ అందించాలని ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకుని 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మన నియోజకవర్గానికి మన యనమల దివ్య గారిని కూడా రాబోయే రోజుల్లో యనమల రామకృష్ణ గారు అంత స్థాయికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనందరం తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసిన తేడుకుంట కార్యాలయానికి ఇచ్చేసినందుకు, అలాగే ముఖ్యంగా గౌరవనీయ యనమల రామకృష్ణ గారికి మేడం దివ్య మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు పొద్దుటి నుంచి కార్యక్రమాల్లో వాడవాడలా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు మనం అందరం జరుపుకున్నాం. హాస్పిటల్లోనైనా వార్డుల్లోనైనా ఏరియాలో అన్నింటిలో దివ్య మేడం గారికి మనం అందరం కలిసి తిరిగాం. అలాగే ఆ కార్యక్రమం ఈరోజు గౌరవనీయ రామకృష్ణ గారికి కూడా మనం అందరం కలుసుకునే విధంగా చేసినందుకు చాలా సంతోషం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ముఖ్యమో రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ఎంతో ముందుకు వెళ్తూ సీనియర్గా ఆయన చేదోడు అదుడుగా యనమల రామకృష్ణ గారు కూడా అందులో పాత్ర ఎంతో ఉందని మనందరం అనుకున్నాం. మరి వాళ్ళిద్దరిని కృష్ణార్జులుగా మనందరం అనుకోవచ్చు కూడా. అటువంటి నాయకులు ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విజన్ కంప్లీట్ అవ్వాలని మనందరి సహకారంతో అది పూర్తి చేసుకోవాలని గతంలో మనందరూ అనుకున్నాం. హైదరాబాద్ ఎంతో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, మనకి మన రాష్ట్రానికి లేదు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఆయన ఎంతో ముఖ్యం. అలాగే సీనియర్ నాయకులు, రాజకీయ నాయకులు యనమల రామకృష్ణ గారు కూడా మన ఎంతో ముఖ్యం. రానున్న రోజుల్లో ఆయనకి ఒక మంచి పదవి వచ్చి అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 42 వసంతాలు పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని కూడా ఎంతో దిగ్విజయం చేసిన కార్యకర్తలందరినీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అండి. అలాగే ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేసాము మేడంతో కలిసి. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం, బ్లడ్ డొనేషన్స్, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసాము. అలాగే ఆయన స్వర్ణాంధ్ర 2047 అనేది ఆయన లక్ష్యం ఆయన నెరవేర్చుకోవాలి. సో మనందరి సపోర్ట్ కూడా ఆయనకు ఉండాలి. సో ఇలాగే ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా కష్టపడిన వారిని, మరి ఎంతో శ్రమించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి కార్యకర్తల్ని అందరినీ అభినందించాలి, వారికి అభినందనలు తెలపాలి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు ఈ అభినందన కార్యక్రమం కూడా పెట్టాలన్న ఉద్దేశంతో మన అందరి అభిమాన నాయకులు యనమల రామకృష్ణుడి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున కార్యకర్తలారా ఒక్కటే ఆలోచించాలి. మన పార్టీలో నుండి ఎవరైనా 40 సంవత్సరాల తర్వాత మరి రామకృష్ణుడి గారు వాళ్ళ అమ్మాయి గారిని ఈ నియోజకవర్గంలో 1 సంవత్సరం ముందు సీట్ అనౌన్స్ చేసి నియోజకవర్గం ప్రజలకి మీకు అప్పచెపుతున్నాను, మీరు ఆశీర్వదించండి అని గ్రామాన ఇంటికి పంపిన మరుక్షణం యనమల రామకృష్ణుడి గారి మీద ఉన్నటువంటి మంచితనం, యనమల రామకృష్ణుడి గారికి ఆ రోజున మీరు 82వ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆశీస్సులు ఎంత గట్టివంటే ఆ ఆశీస్సులతోటి మీరందరూ కూడా ఎంతటి నాయకుడినైనా ఓడించడానికి శక్తినిచ్చి ఓడించి వారి తనయురాలను గెలిపించినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియపరుస్తూ, మరి రామకృష్ణుడి గారి దశ గురించి మీరు అందరూ ఆ రోజు చెప్పారు. ఆ రోజున కార్యక్రమం, అంత పెద్ద కార్యక్రమం తలపెట్టినప్పుడు కార్యక్రమానికి ముందు 1/2 గంట ముందు భారీ వర్షం వచ్చింది. అలాగే కార్యక్రమానికి స్టార్ట్ అవడం 5 నిమిషాల ముందు మేమందరం కూడా ఎంతో టెన్షన్ తోటి సార్కు ఫోన్ చేశాం. ఫోన్ చేసినప్పుడు ఒకటే అన్నారు, కార్యక్రమానికి స్టార్టింగ్ ముందు వర్షం ఆగిపోద్ది,
మీకు ఏ ఇబ్బంది ఉండదు. కార్యక్రమం భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది, మీరు ఏం కంగారు పడక్కర్లేదని నవ్వుతూ చెప్పారు. అదే రోజున మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారి విజయోత్సవ సభ నాడు కూడా తునిలో రాజా గ్రౌండ్ లో పెట్టినప్పుడు అది కూడా చాలా పెద్ద ప్రోగ్రాం. ఆ రోజు ఉదయం వరకు కూడా వర్షం పడింది. వర్షం పడితే మేమందరం కూడా నాయకులు అందరూ కూడా రామకృష్ణుడి గారి దగ్గరికి ఉదయం వచ్చాం. వచ్చి సార్ వర్షం పడ్డది, గ్రౌండ్ బాగోదని చెప్పాం. ఇంకో పావు గంట 20 నిమిషాల్లో వర్షం ఆగిపోతే మీరేం బెంగెట్టుకోకర్లేదు, ప్రోగ్రాం ఎట్టి పరిస్థితుల్లోనే రాజా గ్రౌండ్ లోనే జరుగుతుంది అని మహా నమ్మకంతో, అంటే మీరు ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆయన దశి ప్రకారంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా కూడా ఆ రోజు ఆ విజయోత్సవంగా జరగడం జరిగింది. మొన్న కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగిందంటే మీరు ఇచ్చినటువంటి ఆయనకు ఆశీస్సులని, అలాగే వాళ్ళ అమ్మాయి గారు అయినటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా ఆయనకి ఎటువంటి ఆశీస్సులు ఇచ్చారో ఎల్లకాలం కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన అందరి అభిమాన నాయకులు యనమల రామకృష్ణుడి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా చెప్పడంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. అట్లాగే పత్రికా విలేకరులు పిలవగానే ఇచ్చేసి మన కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నటువంటి వారు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈరోజు ప్రధానంగా 2 కార్యక్రమాలు పెట్టాలనుకున్నాం. ఒకటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు ఘనంగా చేయాలని అనుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మనం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఇక్కడ లేదు, మన దేశంలో లేదు, ఇతర దేశాలకు వెళ్ళారు. ఎందుకంటే ఆయనకి పుట్టినరోజు చేసుకోవడం పెద్ద ఇష్టం లేక ఆయన ఇతర దేశాలకు వెళ్ళారు. మార్నింగ్ నేను నా మెసేజ్ కూడా పెట్టాను. అదేవిధంగా 2వ కార్యక్రమం మొన్న మీరందరూ కూడా కష్టపడి, నష్టపోతారు కానీ మిగతా నాయకులందరూ కూడా చాలా కష్టపడి ఎవరికి అప్పచెప్పినటువంటి కార్యక్రమం వాళ్ళు ఘనంగా చేశారు, చాలా గొప్పగా చేశారు. నేను ఎందుకంటున్నానంటే నియోజకవర్గాల్లో అంత ఘనంగా చేయడం అనేటువంటి నేను ఎక్కడా చూడలేదు. చాలా కార్యక్రమాలు చేశాం. మహానాళ్ళు అన్నీ కూడా, చాలా మహానాళ్ళు యోగతిన అన్నీ కూడా నేనే చేశాను. నాతో పాటు కొంతమంది నాయకులు ఉండేవారు చేశాం. అదేవిధంగా మినీ కార్యక్రమాలు కూడా చాలా చేశాం. మినీ మహానాళ్ళు చేసాం, మన జిల్లాలో కూడా చేసాం. అది మన దగ్గర మొట్టమొదటిగా చేసినటువంటి కార్యక్రమం ఒక మహానాడు టైంలో చేశాం. ఆ చేసినటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది రాత్రి వాళ్ళు పనిచేశారు. అదేవిధంగా ఇంచుమించు 1 వారం రోజులు కష్టపడ్డారు నాయకులందరూ కూడా. అట్లాగే మన కార్యకర్తలు కానీ మన వీళ్ళందరూ కూడా, ప్రజలు కూడా ఎంతో సహకరించారు. అదేవిధంగా మీడియా కూడా మనకు బ్రహ్మాండంగా సహకరించింది. అంతే ఈ సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరచాలని ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం అనుకున్నాం. 2వ కార్యక్రమం మనకి కోఆర్డినేటర్స్గా మనకు కలిసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. ఆ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మన అభినందన సభ కూడా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అందరినీ పిలవలేదు, ఇంపార్టెంట్ వాళ్ళందరం కూడా ఎవరైతే ఆ రోజున కమిటీలు వేసాం, 5-6 కమిటీలు వేసాం. ఆ కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పిలిచాం. అదే నాయకులు పిలిచాం. అంటే ఇది ఆన్వాయితీ పార్టీలో ఎప్పుడు కూడా మహానాడు జరిగినప్పుడు, మహానాడు తర్వాత మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇట్లా రిపీట్ మీటింగ్లు అంటాం, అభినందన సభలు జరుగుతాయి. అలాగే మనం కూడా ఫాలో అవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి కోరుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మన వ్యవస్థాపక అధ్యక్షుడిని నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయన మొన్ననే మనం మళ్ళీ రేపు మే 28న మహానాడు ఆయనకి మళ్ళీ దినోత్సవం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ మనం మన 2వ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మనందరి తరఫున, మన నియోజకవర్గం తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వేరే చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఆయన దాదాపు ఇప్పుడు 75 సంవత్సరాలు అడుగుపెట్టేవాళ్ళు. అదేవిధంగా
తెలుగుదేశం పార్టీ 84వ సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడమే కాకుండా ఒక ప్రధానమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించి పార్టీని సరైనటువంటి దిశలో నడిపించడానికి సరైన నాయకుడు దొరికాడనేటువంటిది మా అందరి అభిప్రాయం ఆ రోజున. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. ఆయన మాస్ లీడర్ కాబట్టి, మాస్ హీరో కాబట్టి ఆయన ఏం చెప్పినా జరిగిపోయాయి. కానీ మాస్ హీరోయిజం, మాస్ నాయకత్వం మన కలకాలం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసేటువంటి నాయకుడు రెండో నాయకుడు లేడు ఆ రోజుల్లో. అందుచేత 84వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అదే మొదటి పరిచయం నాకు. వచ్చిన తర్వాత ఆయన వచ్చినటువంటి కొన్ని ఘటనలు చూస్తే, సరే మామూలుగా ఆయన జనరల్ సెక్రటరీ చేశారు. గండిపేటలో మన పార్టీ నడుస్తూ ఉండేది. గండిపేటలో నడుస్తూ ఉన్నప్పుడు మేమంతా కూడా, నేను మాధవరెడ్డి జనరల్ సెక్రటరీగా ఉన్నాం. ఆయనతో పాటు ఆయన జనరల్ సెక్రటరీ, నేను జనరల్ సెక్రటరీ, మాధవరెడ్డి తర్వాత హోమ్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన జనరల్ సెక్రటరీ. పార్టీ ఆఫీసు గండిపేటలో ఉండేది. అంటే మీరు కొంతమంది, నేను ఇక్కడ తేటగుంటలో పెట్టినప్పుడు క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ పెట్టినప్పుడు కొంతమంది అడిగారు, దూరం అయిపోతారు కదా అని. సరే దూరం ఉంది అన్నా. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు గండిపేటలో ఉండేది పార్టీ ఆఫీస్. మీకు తెలియాలి, గండిపేటలో ఉంటే పాపం మా కార్యకర్తలు ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా ఆపడానికి ఎంత స్థోమత లేదు ఎవరికి. కార్లు కూడా అందరికీ లేవు. బస్సుల్లో వెళ్ళేవారు, ఆటోలో వెళ్ళవచ్చు, మోటార్ సైకిల్ మీద వచ్చేవారు. మంత్రులు కార్లు, కొంతమంది కార్లు ఉన్నవాళ్ళు వెళ్ళేవారు. అంటే దూరం దగ్గరే కాదు. పార్టీ పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా, కమిట్మెంట్ ఉన్నా ఎక్కడ పెట్టినా కానీ వెళ్తాం. ఆ విధంగా గండిపేటలో పార్టీ పెడితే బ్రహ్మాండమైనటువంటి, అక్కడే ఉంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గండిపేటలోనే ప్రతి వెళ్ళిపోయాడు. నైట్కి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఇటు గవర్నమెంట్ చూసుకుంటూ ఆయన తన పనులు ఉంటే మేము వెళ్ళేవాడు. ఆ విధంగా పార్టీని గండిపేట నుంచి నడిపించాడు ఆయన చంద్రబాబు నాయుడు. అంటే నడిపించడం కాదు, పార్టీని ఒక క్రమశిక్షణలో తీసుకొచ్చినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి మన పార్టీలో ఎన్టీ రామారావు గారితో ఆయన చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు సహజంగా క్రమశిక్షణ కలిగినటువంటి నటుడు. అట్లాగే రాజకీయాల్లో కూడా క్రమశిక్షణ ఉండేది. ఎవరు ఏం గొడవ చేయడానికి లేదు, ఎవరు వేరే చెప్పడానికి లేదు. అదేవిధంగా ఆయన చెప్పింది ఇప్పుడు కూడా ప్రజలకు సంబంధించింది చెప్పేవాడు. ఆ విధంగా క్రమశిక్షణతో ఉండమనేవాడు. మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్పాను. గండిపేటలోనే మంచి ఎండ కాస్తుంది. అలాంటి మహానాడు ఇంత మంచి మీటింగ్ పెట్టారు, స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టారు. మేమందరం మంత్రులు. ఆయన స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు, మఠం వేసుకుని. మఠం వేస్తే మళ్ళీ సాయంత్రం మీటింగ్ అయ్యే వరకు మఠం తీసేవాడు. అంత పట్టుదలగా ఉండేవాడు. కానీ పైన టాప్ మనం టెంట్ వేసుకున్నాం, టెంట్ కూడా వేసుకోలేదు. మాకు టెంట్ లేదు, మేము కింద కూర్చున్నాం అందరం కూడా బాధ్యత మాటలు వేసుకున్నాం. అప్పుడు ఎవరో లేచి అడిగాడు, పైన ఏమైనా టెంట్లు వేసుకుంటే బాగుంటుంది కదండి, ఎండ చాలా సీరియస్గా ఉందంటే, ఎండ భరాయించలేను, ప్రజల్ని భరాయిస్తూ నువ్వు పనికిరావు రాజకీయం. అంతేత ఎండ అనేటువంటిది చెప్తే పొద్దున్న సాయంత్రం ఎండలో కూర్చోబెట్టాం. ఆయన ఎండలో ఉన్నాడు, మేము ఎండలో ఉన్నాం. అంటే అంత నిష్పత్తి కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు మనకు మొట్టమొదటిగా దొరకడం, ఆయన పార్టీలో మనం చేరడం, అదేవిధంగా ఆయన పార్టీని మనం కూడా భుజాల మీద వేసుకుని మోయడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి ఆనందంగా చేశాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేరుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి సంఘటన జరిగాయి. ఆ ప్రధాన ఆయన రాగానే చూస్తే 84 ఎపిసోడ్ మీ అందరికీ తెలిసే ఉంటారు. ఎన్టీ రామారావుని తిప్పేసిన సంఘటన 84. అదేవిధంగా ఆగస్టు నెలలో ఎన్టీ రామారావు తిప్పేశారు. ఆ దింపడంలో సరే గవర్నర్ వీళ్ళంతా ప్రధాన పాత్ర ఉంది, మెజార్టీ లేకపోయినా తిప్పేయడం జరిగింది. అప్పుడు ఉపేంద్ర గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన మామూలుగా ఉండేవారు, పార్టీలో చేరి పార్టీ నడిపించి ఉండేవారు. అంటే ఈయన పగ్గాలు తీసుకున్నాడు. ఇంకా పగ్గాలు తీసుకున్న తర్వాత అన్ని పార్టీలు, నేషనల్ పార్టీస్ కానీ అన్ని పార్టీలు కూడగట్టినటువంటి కనుక చంద్రబాబు నాయుడు గారు పార్టీని కూడగట్టడం కాదు, మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారి అధికారంలోకి, అంటే ఇందిరాగాంధీ సంగతి చాలా మంది తెలుసు. ఒకసారి ఆ పదం దింపేస్తే మళ్ళీ ఇచ్చేది కదా ఆవిడ ఎక్కడ కూడా.
చాలా ప్రెసిడెంట్ నుంచి పెట్టారు, పెడితే ఇంకా పోవడం దాంతో పాటు. కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వరకు, తెలుగుదేశం పార్టీ అధినేతకు సంబంధించిన వరకు మళ్ళీ తిరిగి అధికారాన్ని తెచ్చుకోగలిగినటువంటి శక్తి ఆనాడు ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీగా ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 1 month లేదు, 1 month మేమంతా మైసూరు బెంగళూరు ఇదంతా తిప్పారు. అప్పుడు నేను జూనియర్ మంత్రిని, మేమంతా జూనియర్స్గా ఉండవు. ఆయన కొద్దిగా 78 బ్యాచ్ కాబట్టి 78 అప్పటికే 5 years ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనకు. వీళ్ళందరూ కూడా మొత్తం నేషనల్ లీడర్స్, వాజ్పేయి కానీ బీపీ సింగ్ కానీ మొత్తం అందరూ కూడా, చంద్రశేఖర్ కానీ అంతా కమ్యూనిస్ట్ లీడర్స్ కానీ వీళ్ళందరూ ఒకటయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనే వేదిక మీదకి అందరూ రావడంతో ఇందిరాగాంధీ ఏమి చేయలేక మళ్ళీ ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసేటువంటి సందర్భం వచ్చింది. ఆ యొక్క సంఘటనలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ ఆయన లేకపోతే ఎట్లా ఉంటుందో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే ఆయన కాబట్టి ఆయన సామర్థ్యంతో, ఆయన తెలివితేటలతో, ఆయన యొక్క చాకచక్యంతో ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి చాకచక్యంతో అందరినీ కూడా కూడబెట్టుకుని ఆయన తెలియదు మన అధికారంలోకి రాగలిగాం. మళ్ళీ అప్పుడు నేను కూడా మంత్రివర్గంలో మంత్రి అయ్యాను. అంటే అది ప్రధానమైన మొదటి ఇన్సిడెంట్ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసినటువంటి కృషి. అలాగే తర్వాత ఆయన 95లో మరి ఇన్సిడెంట్ వచ్చింది. 95లో కూడా ఇక్కడ చాలామందికి అనుమానం, ఏదో ఎన్టీ రామారావు చెప్పేశారు, ఎన్టీ రామారావు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీని కాపాడినటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యం. ఎందుకంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రమాద పరిస్థితుల్లో పడుతుంది అనేటువంటి అనుమానం వచ్చింది అందరికీ. అంటే విడిపోతుందమో మొక్కలవుతుందమో అనేటువంటి అనుమానం ఎమ్మెల్యేస్కి వచ్చింది ముఖ్యంగా. ఎందుకంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో పార్టీని రక్షించుకోవాలంటే ఇది ఒక మార్గం అనేటువంటి అందరి యొక్క అభిప్రాయం. అందుకనే ఎన్టీ రామారావు గారికి అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు, పార్టీని కాపాడుకోవాలి. ఎన్టీఆర్ని కూడా ఒకసారి కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక చేతిలో చిక్కిపోయాడు. ఆ రోజున లక్ష్మీపార్వతి వచ్చి శుభ్రంగా ఆవిడ ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే ఆవిడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఆవిడ నాయకత్వం అవ్వాలనేటువంటి లైన్లో వెళ్తూ ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ఎవరికి ఇష్టం లేదు. నేను అప్పుడు స్పీకర్గా ఉన్నా, అంటే ఇష్టం లేదు కాబట్టి మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ మార్పు తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా సర్వే అవుతుందంటే ఆ యొక్క మార్పు వల్లే. ఆ మార్పు పార్టీలో ఉన్నటువంటి మార్పు తెచ్చినటువంటి కనుక ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆ రోజున ఆ మార్పు కానీ చేయకపోతే పార్టీ మొక్కచెక్క అయి ఉండేది అనేటువంటి మా అందరి అభిప్రాయం. ఏంటంటే అప్పటికే కొన్ని గ్రూపులు వచ్చేసాయి పార్టీలో. ఆ గ్రూపుల వాళ్ళు ఏంటంటే అధికారం గురించి దెబ్బలాడుకునేటువంటి పరిస్థితి వస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా పార్టీని రక్షించుకోవాలనేటువంటి వాళ్ళ యొక్క అందరి యొక్క అభిప్రాయం. ఆ రక్షణ గురించే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగి మొత్తం అంతా కూడా నడపడం జరిగింది. అంతేగా ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే చాలామందికి తెలుసు, నాకంటే బాగా అశోక్ గజపతిరాజు గారు తెలుసు. ఎందుకంటే నేను స్పీకర్గా నేను మామూలుగా సపరేట్గా బయట ఉన్నాం, కానీ అశోక్ గజపతి, మాధవరెడ్డి, విద్యాధరరావు, అదేవిధంగా అప్పుడు ఉండేటువంటి ప్రముఖ నాయకులు అందరూ కూడా వాళ్ళే నడిపారు. బయట నుంచి కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్, వీళ్ళంతా సీనియర్స్ మంత్రులుగా ఉండేవారు, వీళ్ళే నడిపారు మొత్తం అంతా కూడా. వీళ్ళందరూ ఒక సందర్భంలో అంటే మీకు కూడా తెలియాలి, నాయకులకు తెలియాలి. ఏదో బయట అనుకుంటే మనం నిజం అనుకోకూడదు. వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు, రాజకీయ గురించి సుబ్బారెడ్డి వీళ్ళంతా. రాజీకి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒప్పుకోకుండా, లేదు మీరంతా దొంగ పని చేస్తున్నారు, మీరు ఎంత తప్పు పని చేస్తున్నారు, మీ అందరినీ సస్పెండ్ చేస్తాను అన్న రీతిలో వెళ్ళిపోయాడు ఎన్టీ రామారావు. ఎందుకంటే వెనకాల సెకండ్ ఉంది కదా, సెకండ్ వల్ల ఈ ఒక మాట్లాడుతూ వచ్చి చాలా బాధపడ్డారు. కనీసం కాంప్రమైజ్ భాగంలో ఎన్టీఆర్ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయడానికి, అందరూ కూడా మళ్ళీ ఏకం అవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ప్రయత్నం జరగలేదని అనుకోకూడదు. అంటే ఈ వ్యవసాయ గారికి వ్యతిరేక ప్రతిష్టం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఏం జరగలేదు అనుకుంటా. ప్రయత్నం జరిగింది, అన్నీ సెటిల్ చేసుకున్నాం. ఇంకైతే మీరు చెప్పినట్టు మేము ఉంటాం, మీరు కూడా ఈ లైన్లో ఉండాలని చెప్పారు. కమిటీ వెళ్ళి దాంట్లో అసలు ప్రధానమైనటువంటి లీడర్ వెళ్ళి చెప్తే ఆయన వెళ్ళారు. వినకపోతే వేరే దారి లేక ఇంకా ఎమ్మెల్యేస్ అంతా ఇంకా మనం ఏం చేస్తే లాభం లేదనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు నాయకుడిని ఎన్నుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎన్నుకున్నారు. అది ఒక ఘట్టం. అందుచేత ఏదో మనకు కావాలి, చంద్రబాబు నాయుడు కావాలని అనుకోకపోతే
అదేవిధంగా వెనుపోటు పోర్చేయాలనే ప్రచారం కరెక్ట్ కాదు. పార్టీని నిలబెట్టుకోవడానికి ఆయన చేసినటువంటి రెండో అది ప్రధానమైనటువంటి సంఘటన ఇదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆనాడు పార్టీని ఆయన రక్షించుకోలేకపోతే ఈనాడు పార్టీ లేదు నాలుగు ప్రకారం కావాలి. అంతేకాదు ఆయన రక్షించడంలో ప్రధానమైన భూమిక పోషించారు. తర్వాత మీకు వచ్చిన తర్వాత ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత 99లో ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ఆయన విజయం ఎట్లా ఉంటుందంటే ఎన్టీ రామారావు గారు స్టైల్ ఫంక్షనింగ్ డిఫరెంట్. అంతేకాదు ఆయన మాస్ లీడర్ కాబట్టి చేయూపుతే నేను ఎవరైనా ఎలక్షన్లో ఏమన్నా 10 రూపాయలు ఇవ్వండి నేను చందా అంటే నేను వచ్చి చేయూపుతానని డబ్బులు అడుగుతాను. ఇప్పుడు చేయూపుతో ఓటేసి వాళ్ళు ఎవరు లేరు. మనం తిరిగి చేయూపుతున్నాను అంటే అప్పుడు పరిస్థితి లేదు. నేను చేయూపుతానంటే ఆయన నిజంగా వచ్చి చేయూపుతూ ఓటు వేసాము. అలాగే మనం గెలిచాం. ఎక్కడ రాష్ట్రంతో అలా చేశాం. కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాలు ఓడిపోయామంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇది ఒకటే కాదు. అంచేత అటువంటి పార్టీని నిలబెట్టుకోవడంలో ప్రధానమైనటువంటి ఆయనకి రెండు కళ్ళు. గవర్నమెంట్లోనూ ఒక కార్యక్రమం చేస్తాడు, సైమల్టేనియస్గా పార్టీని కూడా బలోపేతం చేసుకోవడం చేస్తాడు. మీరు చూశారు కదా, ఇప్పుడు నాకే అర్థం కావాలి కేఎస్ఎస్ అవి బట్టి రోజు తోముతూ ఉంటారు. మా దివ్య అంటారు ఇలా రోజు ఫోన్లో చేయాలి ఓకే చేస్తుంది నాకేం సంబంధం లేదంటే. ఎందుకంటే రోజు పార్టీ ఆఫీస్ తోముతారు ఎమ్మెల్యేలు. తోము ఇచ్చేయండి ఇచ్చేయండి అని రోజు ఖాళీ ఉంటారు. ఆ ఖాళీ ఉంచిపోవడానికి కారణం అంటే చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చేటువంటి సూచనలు, ఆయన ఇచ్చేటువంటి ప్లానింగ్, ఆయన ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నుంచి కాదు 85-90 సంవత్సరాల నుంచి కూడా అలవాటు. అంతేకాదు అలవాటు ప్రకారంగా పార్టీ వాళ్ళకు కూడా కొంత పరమైనట్టు కూడా పనిచేయమని చెప్తారు. అంతేత భారతదేశంలో కన్స్ట్రక్టివ్ పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మొత్తం మొదటి స్థానంలో ఉంది. అంటే పటిష్టమైన నాయకత్వం గ్రామ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పటిష్టమైన నాయకత్వం ఉన్నటువంటిది, చెక్కు చెదరకుండా ఉన్నటువంటిది ఒక తెలుగుదేశం పార్టీ భారతదేశంలో. అనేక రీజనల్ పార్టీస్ చూశారు. యూపీలో రీజనల్ పార్టీస్ ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, అక్కడ ఎన్ని చోట్ల చూసాం. మన పార్టీ నుంచి మాత్రం ఎప్పుడు కూడా తేడా రాదు. ఎందుకంటే అంత పటిష్టంగా ఉంటుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, ఈ పార్టీలో దాదాపు 80% 82 సంవత్సరాలు మొదలుపెట్టిన నాయకులు ఉంటారు. మనం కూడా 10 మందికి డిస్క్రైబ్ అవ్వకుండా ఉన్నటువంటి 10 మందికి మనం సన్మానం చేశాం. చాలా ముసలి నడవలేని వాళ్ళకి ఇచ్చాం. అంటే చాలామంది ఉన్నారు, కానీ మధ్య మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, చిన్న గ్యాప్. ఆ గ్యాప్లు తీసేసి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా నాతో పాటు ఉన్న వాళ్ళకి వాళ్ళ 10 మంది పేరు తెలిసిన వాళ్ళకే సన్మానాలు చేశాం. అంటే పార్టీ యంత్రాంగాన్ని గౌరవిస్తుంది. యంత్రాంగం పార్టీ కష్టపడినట్టు పనిచేయాలి. అంటే సొంతానికి పనిచేస్తుంటే మాత్రం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా క్షమించదు, పనిచేయదు కూడా. ఈనాడు ఇది మనం అలాగే 2 ఘటనలో 2 సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని ఆదుకున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మీకు సందర్భంగా. మూడో విషయం వచ్చేటప్పుడు నాకు ఆయనకి కొద్దిగా క్లోజ్నెస్. నేను తెలుసు కదా, ఆయనకి 75 వచ్చాడు. నేను రేపు మే 12 వస్తే 74 వస్తాను. ఇద్దరికి 1 year డిఫరెన్స్. తర్వాత నేను ముందు స్పీకర్ అయ్యాను. స్పీకర్ అవడానికి ఆయన కూడా సహకరించాడు. పార్టీ నిర్ణయించేటప్పుడు ఆయన ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి ఆయన సహకరించాడు, ఇటు నిర్ణయించాడు. అప్పటి నుంచి ఇంకా మరింత స్నేహం పెరిగింది. అంతేకాదు చాలామంది అనుకుంటారు, మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఏదో నేను చంద్రబాబు నాయుడు సాయం చేశానని సీఎం అయిపోయింది. నేను సాయం చేయలేదు. ఎమ్మెల్యేస్ అంతా కట్టబెట్టుకుని చంద్రబాబు నాయుడు కావాలన్నాను. అప్పుడు స్పీకర్ చేసే రోలే ముద్రేమే స్పీకర్, రాష్ట్రపతి ముద్ర. అంతేకాదు అది అంతా ఒకటి కావాలని కల్పించాలి తప్ప మన నిజం కాదు. అంతేకాదు ఆ విధంగా తర్వాత మా ఇద్దరికి బాగా సన్నిహితం ఏర్పడింది. ఏదన్నా ఆయన మన జిల్లాకు మన నియోజకవర్గం ఆయన కూడా చెప్పాడు, ఏదన్నా నాతో ఎక్కడ ఉన్నా కూడా మాట్లాడతారు. అంత ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మాట్లాడతారు. మామూలుగా అయితే నేను పెద్ద కలవ చేసుకోను, ఆయన కూడా కలవ చేసుకోడు. ఏదైనా పార్టీకి కొద్దిగా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా నేనే పర్సనల్గా చెప్తాను, లేకపోతే ఆయన కూడా చెప్తాను. ఆ విధంగా ఇద్దరికి బాగా సాన్నిధ్యం వచ్చింది. ఆయన నెంబర్, నేను ఆయన నెంబర్. అది నమ్మకం అనేటువంటిది నాయకత్వానికి చాలా ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే మీరైనా గ్రామ నాయకుడైనా నియోజకవర్గ నాయకుడైనా నమ్మకం అనేది ఉంచుకోవాలి. నమ్మకం ఉంచుకోకపోతే మాత్రం వాళ్ళ చేతుల్లో పైకి రాదు. అదేవిధంగా మీరు పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. పార్టీకి ద్రోహం చేసినా, ఎమ్మెల్యేకి ద్రోహం చేసినా, లోకల్గా ఎవరికి ద్రోహం చేసినా, లేకపోతే ఆ విలేజ్లో ద్రోహం చేసినప్పుడు కూడా కరెక్ట్ పర్పస్ కాదు. మీకు ఎందుకంటే లాయల్టీ, కమిట్మెంట్ చాలా ముఖ్యం పార్టీకి.
నేను లాయల్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి 42 సంవత్సరాలు నేను ఉండగలిగాను. 42 సంవత్సరాల తర్వాత మరి నాతో కూడా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా అంత ప్రముఖమైన పాత్ర వహించలేదు పార్టీలో. నేనే ఎందుకు వహిస్తున్నాను, మొదటి నుంచి ప్రధాని కూడా మెంబర్గా ఉన్నాను. నాకు ఉండే అవకాశాలు వేరే ఉన్నాయి, నేను బీసీ నాయకుడు కాబట్టి నాతో పాటు చాలామంది ఉన్నారు. కాకపోతే ఆ అడ్వాంటేజ్ ఎందుకు వదిలిస్తుందంటే నాయకుడు నా మీద ఉంచేటువంటి నమ్మకం, నాయకుడి మీద నేను ఉండేటువంటి నాకు ఉండేటువంటి నమ్మకం. ఈ నమ్మకంతో మేమిద్దరం కూడా కలిసి పనిచేసాం చాలా సంవత్సరాలు. అంత కలిసి పనిచేసాం కదా, ఈ పదవి ఎందుకు లేదని ఈ అబ్బాయి లాంటి వాళ్ళు అడుగుతూ ఉంటాను. పదవి కాదు ఇక్కడ ముఖ్యం, నాయకుడి మీద నమ్మకం ఉండాలి, మన మీద నాయకుడికి నమ్మకం ఉండాలి, చాలు. అది ఉంటే మన పార్టీ 42 ఇయర్స్ ఎలా పనిచేసాము. 42 ఇయర్స్ రాజకీయాల్లో ఉండడం అంత చిన్న విషయం కాదు. అన్ని పదవుల్లో 38 అంటే 38 సంవత్సరాలు 6 నెలలు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాను. హిస్టరీలో తిరుగుతే ఎవరు ఉండదు. అది ఉండటానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు రాజకీయాల్లో నన్ను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారే మెయిన్ రోల్ దాంట్లో. ఎందుకంటే నన్ను నమ్మాడు, నేను ఆయన నమ్మాను. అంచేత మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్తే నమ్మరు. ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ నేను లిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వనంటే వాళ్ళు ఎవరు లేరు. అందరికీ రాజకీయంగా సహాయం చేసిన వాడిని. అందరికీ రాజకీయ సహాయం చేసినట్టు మనవాళ్ళు అడుగుతారు, మీరు ఏదైనా అడిగితే అందరికీ సహాయం చేసి నేనేం అడుగుతాను. అడిగితే అది నా సిస్టమ్ కూడా కాదు, నేను ఎప్పుడు అడగలేదు ఏ పదవి కూడా. ఎన్టీ రామారావు అలాగే ఎమ్మెల్యే ఇచ్చారు, అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అలా కోఆపరేట్ చేశారు, ఆయన సహాయం చేశాడు చాలా సందర్భాల్లో. అవన్నీ కూడా మనసులో ఉంటాయి, అంతేగాని ప్రతిదీ మనం ఎడిచే రావు. నేను చెప్పాను, మ్యాన్ ప్రపోజల్స్ గాడ్ డిస్పోజెస్ అని ఉంటుంది ఒక సూత్రం. మనం అనుకున్నది దేవుడు చెప్పడం చేయడు, చాలా సందర్భాలు చేయడు. దేవుడు అనుకున్నది చేస్తాడు, మనం అనుకున్నది అంటే. అంతే అటువంటి నమ్మకం కలిగి ఉండాలి, అంతేగాని నేను ఈ రోజే 4 మెట్లు ఎక్కాలి, పైకి వెళ్ళిపోవాలి, పైన ఉండాలని తక్కువ ఉండకూడదు. అది మన దశ అంటే రాతను బట్టి వెళ్తూ ఉంటాం మన జీవితం మీద. అంతేత ఇద్దరికి మంచి స్నేహం, ఇప్పుడు కూడా స్నేహంగానే ఉంటాం. ఏదైనా ఉంటే నేనే వెళ్ళి మాట్లాడితే మొన్నే 15 రోజుల క్రితం వెళ్ళి ఒక గంట కూర్చొని మాట్లాడొచ్చాను. ఏం మాట్లాడా ఎవరికి తెలియదు, మేము ఇద్దరు ఏం మాట్లాడాం, అంత సీక్రెట్గా ఉంటుంది. బహుశా మీరు వెళ్ళారు కదా, ఏం చెప్పాలంటే పచ్చిలో లేదు, వెళ్ళాం టీ దాకా వచ్చారు, ఏముంటుంది దాంట్లో ఉన్నాను. అయితే ఒక సందర్భంలో ఎమ్మెల్యేస్ అట్లా లీక్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, మీకు చెప్తే ఎప్పటికప్పుడు లీక్ అవుతుంది, రామకృష్ణ గారు చెప్తే లాకర్లో పెట్టినట్టుంటుంది కేసు. మా ఎమ్మెల్యే చెప్తూ ఏదైనా మాట్లాడుకుంటూ బయట లీక్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం. అట్లా మా ఎమ్మెల్యేస్ అసెంబ్లీ టైంలో ఏదో మాట్లాడుతూ ఉంటే అది లీక్ చేశాను. లీక్ చేస్తే టిక్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు, ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి, మన వైపు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. మన మీద కాన్ఫిడెన్స్ నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదనుకోండి, నేను మిమ్మల్ని నాయకులుగా ఇంకో మెసేజ్ ఇస్తాను అదే మీకు. అంటే పార్టీ మీద కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, నాయకుడి మీద కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, పార్టీ వర్క్ చేయాలి, పార్టీకి అన్ని విధాలు కష్టపడాలి. ఇవన్నీ చేస్తే మీ రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీరు చేసే కష్టం మీదే ఉంటుంది మీకు రిజల్ట్. అంతేతే మన వేదాంతాలు కూడా ఇది చెప్తున్నాను, మనం చేసే కృషి మీద ఫలితం ఆధారం ఉంటుంది. మనం ఏ కృషి చేయకుండా అడ్డదాన్ని మెట్లెక్కేద్దామంటే ఎక్కడే రావు, ఎక్కడో చోట పడిపోతారు, దాంట్లో అనుమానం లేదు. అందుచేత మీరు అందరూ కూడా ఏంటంటే కొంతమంది నేర్చుకున్నారు, ఇక్కడ కాకపోతే ఆ గదిలోకి వెళ్ళినా ఆ గదిలో అటువంటి పంపిణీ సాధన ఎటువంటి అటువంటి సాధ్యాలు ముందు కట్టి పడేస్తాం మొత్తం ఉంటుంది ఎవరుగా. అది ఏంటంటే మా ఐడియా ఒకటే, మీ ఐడియానా నా ఐడియానా ఒకటే. 40 సంవత్సరాలు రాబోయే రోజుల్లో కేవీ గారు అన్ని ఎలక్షన్లు గెలవాలి. గెలవటానికి ఎవరైతే తీసుకొస్తారో ఇక్కడ గురించి మీరేమో ఆలోచన పెట్టాలి. ఇక్కడ అడుగుతుంది ఎన్నిసార్లు అడుగుతుంది, ఆ రంగం నాకుంది. అంతే దాని గురించి కాదు, మీరు కష్టపడే విధానంలో రేపు మాకు గెలుపుకుంటాం. ఈ మధ్యన పోగొట్టు గ్రూపులు పెట్టుకోకూడదు. మీరు ఏ గ్రామంలో కూడా కావాలంటే కూర్చొని సెటిల్ చేసుకోండి. మీకు ఏదైనా మీకు లోన్ కానీ ఏం కావాలంటే మీకు ఇప్పిస్తాం. ఈ రోజు దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. ₹1,00,00,000 ఖర్చు పెట్టేది ఎవరి గురించి ఖర్చు పెడతాం, పార్టీ గురించి ఖర్చు పెడతాం. మంచిగా కావాలి. మీకు కూడా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే, కార్యకర్తలు కూడా ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. నేను మా నిర్ణయం చెప్పాను, ఇది సీక్రెట్ ఏం కాదు. మా నియోజకవర్గం ఇలా ఎన్ఆర్డీ చేస్తూ ప్రతి గ్రామానికి ఇచ్చాము. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాస్త సంపాదించుకుంటే
వాళ్ళకి కొంతవరకు కూడా ఖర్చు పెట్టుకున్నప్పుడు కూడా కొంతవరకు పొదుపు ఉంటుంది. ఆ పొదుపుతో మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతి గ్రామంలో గ్రామీణతో సహా శివాలయంతో సహా అందరికీ ఎన్ఆర్ఈస్ కల్పించాను. అదొక మోడల్. ఈ మోడల్ సక్సెస్ అయితే మీకు చెప్దాం, గవర్నమెంట్ కూడా నెక్స్ట్ వీక్ చేపిద్దాం అనే ఉద్దేశంతో చేశారని చెప్పాను. అదొకటి. రెండవ కూడా చెప్పింది రికార్డు చెప్పారు. లెక్కలు మా దగ్గర సిండికేట్ పెట్టాలంటే కుదరదని చెప్పాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కమిటీ వేసాను. ఎందుకంటే దాదాపు 300 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. అది కూడా ఆయన చెప్పాను. నేను సపోర్టే చేయలేదు, సిండికేట్ లేదు మా దగ్గర. అందరూ కూడా పార్టీ వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ పెట్టుకుని కమిటీ చేసాం మేనేజ్మెంట్కి. అది కూడా అందరికీ కూడా ఎందుకంటే గవర్నమెంట్ చేసేటువంటి వ్యాపారంలో కూడా మనకు స్థానం లేకపోతే గవర్నమెంట్కి ఏమంటే 2 వ్యాపారాలు ఉంటాయి. ఒకటి కాంట్రాక్ట్లు, రెండోదేమో గవర్నమెంట్. ఒకటి కాంట్రాక్ట్లు, రెండోది చెప్తారు. ఇంకోటి ఏదైనా ఉంటే ఒకటి రెండోది బయట ఉంటారు. అంటే వీటిలో కూడా వాళ్ళ సమయం లేకపోతే ఎక్కడి నుంచి సంపాదించుకుంటారు. ఇల్లీగల్గా మైనింగ్ చేయాలి, ఇసుక చేయడం రాదు. ఇసుక లైసెన్స్ ఉంటే కదా మైనింగ్ లైసెన్స్ బట్టి ఎవరికి చేయడం రాదు. ఎందుకంటే మీరు ఒకరు బాగుపడతారు, పార్టీ పోయిన తర్వాత మీరు బాగుపడితే కదా పార్టీని ఎదుర్కొని మీరు బాగుపడండి అనుకుంటాను. ఆ విధంగా చేయండి అని చెప్పాను. ఏం చేసుకోవాలని చెప్తే బాగుంది, నేను కూడా స్టడీ చేపిస్తాను. మన ఎమ్మెల్యే చాలా మంది అడిగారు, ఏ నాయకులు కూడా అడిగింది. అడిగితే నేను ఇది సక్సెస్ అయితే మీకు చెప్తానులేండి అని అన్న. ఈ సంవత్సరం సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ మీరు గవర్నమెంట్ చేత ఇంప్లిమెంట్ చేస్తాను ఇదంతా అని చెప్పాను. అంచేత ఇది ఎలా నడుస్తుందో ఈ సంవత్సరం చూడాలి. మన వాళ్ళ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఇంకా డబ్బులు రిలీజ్ కాలేదు, సెకండ్ ఫేజ్ రిలీజ్ కాలేదు, థర్డ్ ఫేజ్ ఆల్రెడీ వచ్చింది. అది కూడా సెలెక్ట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ రిలీజ్ అయిన తర్వాత చేద్దాం అని ఉన్నాం. ఎందుకంటే డబ్బులు రాలేదంటే మనం ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడాం. ఎందుకు రావడం డబ్బులు ఎన్ఆర్ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, అంతే ఒక వారం రోజులు రిలీజ్ అయిపోతాయని ఫైనాన్స్ సెక్రటరీ చెప్పారు. అంతే కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అది అయిపోతే 2వ వర్క్లు కూడా ఇచ్చేసాం ఆల్రెడీ. కాంట్రాక్ట్ నామినేషన్ కదా 3వ దఫా కూడా 70 కోట్లు 7 కోట్లు అనుకోండి, 7 కోట్లు వచ్చింది. అది కూడా 3వసారి కూడా ఇస్తాం. ఇది కొద్దిగా మీరు ఊపిరి పీల్చుకుంటే ఏదైనా డబ్బులు వస్తే ఆ డబ్బులతో ఊపిరి పీల్చుకుంటే 2వది కూడా 3వది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎవ్వరూ వరి అవ్వక్కర్లా. డబ్బులు తేవడానికి 3 ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేస్తారు, నేను చేస్తాను, ఇంకా ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళంతా చేస్తారు. తెచ్చేది మనం సక్రమంగా ఖర్చు పెట్టి మీకు మంచి పేరు రావాలి ఊళ్ళో. అదే మీరు తప్పు పని చేశారు మళ్ళీ పార్టీ గారికి చెడ్డ పేరు వస్తారు. మీరు బాగా వేయించాలి. మున్సిపాలిటీకి 9 కోట్ల 50 లక్షలు ఇచ్చారు మున్సిపాలిటీ. 10 కోట్ల 50 లక్షలు. కానీ ఇప్పుడు పని సరిగ్గా జరగలేదు. నేను చెప్పాను 2-3 సార్లు పిలిచి దెబ్బలాడడం కూడా రాడుకోవడం మాట్లాడుతున్నారు లోపల. అంతే ఇంత అమౌంట్ అసలు ఏ మున్సిపాలిటీకి రాలేదు. ఈ సైజ్ మున్సిపాలిటీకి అంత అమౌంట్ రావాలంటే చిన్న విషయం కాదు. ఇంకా నిన్నటి కూడా శానిటేషన్ కావాలని కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకని వీడియో ఎమ్మెల్యే వెళ్ళి చూసండి, మొత్తం అంతా లేడీస్ అంతా వెళ్ళండి, చూసుకుంటే వర్క్ చేయండి అని అశోక్ బాబు గారు అంతా పెద్దటండి. అంచేత మనం డబ్బులు తేవడం ముఖ్యం కాదు, డబ్బులు చేస్తాం. నాకు ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి డబ్బులు చేస్తాం. ఎమ్మెల్యే కూడా లెటర్లు రాస్తున్నారు అందరికీ కూడా, వాళ్ళు కూడా ఇస్తున్నారు. మన నియోజకవర్గం అంటే స్పెషల్గా చూస్తారు. ఎంచేతంటే ఇప్పుడు ఉన్నట్టు అందరూ నాకు జూనియర్స్, సబ్ జూనియర్స్ వీళ్ళందరూ కూడా. అంతే మనం ఏం చెప్పినా చేసి పెడతాం. నారాయణ గారు 7 కోట్లు అంటే ఇమీడియట్గా 3 కోట్లు ఇచ్చాం, మనం శంకుస్థాపన చేసాం. అంటే ప్రతి ఒక్కరి నుంచి తెస్తాం. ఆ ఖర్చు పెట్టే బాధ్యత ఆఫీసర్ చేసినప్పుడు మీరు కూడా సూపర్వైజన్ చేసుకునేటువంటి బాధ్యత మీకు కూడా ఉంటుంది. ఆ విధంగా ఖర్చు పెడితే మనం ప్రజల్లో మంచి పేరు వస్తుంది. 10 కోట్లు చెల్లిస్తే ఇంకా శానిటేషన్ బాగుందని చెప్పి నేనేం చెప్పను. ఎవరు సస్పెండ్ చేయాలి? మిమ్మల్ని సస్పెండ్ చేయాలా లేకపోతే వాళ్ళ ఆఫీసర్ని సస్పెండ్ చేయొచ్చు? నాకు అర్థం కాదు. అంతేదంటే సీరియస్గా చెప్తున్నాను అనుకోకండి. అంటే మనం తెచ్చిన డబ్బు రూపాయి కాంట్రాక్ట్లు మిగులుతుంది. మిగతా వాళ్ళకి రిలేటెడ్ ఎస్టిమేట్ చేస్తారు. వాళ్ళు మిగుల్చుకున్నా కానీ పని సరిగ్గా చేయించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, ప్రజల నాయకుల మీద కూడా ఉంది. అందుకని ఎమ్మెల్యే గారిని మన శోభరాణి గారిని వైస్ చైర్మన్ గారిని వెళ్ళమని అశోక్ బాబు గారిని వెళ్ళారు. అంటే ఆ విధంగా చేసుకుని పనులు చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. నువ్వు వచ్చిన డబ్బులు వృధా చేస్తే మనకు మంచి పేరు రాదు. మున్సిపాలిటీలో డబ్బులు ఇచ్చాం, బిల్డింగ్స్ కూడా అయ్యాయి, పేమెంట్ కూడా అయిపోయాయి. కానీ వర్క్లు మాత్రం ఇంకా శానిటేషన్ అలాగే ఉందని చెప్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇప్పుడు మనకు 17 కౌన్సిలర్స్ వచ్చాయి. మిగతా వాళ్ళంతా మన వాళ్ళు నాకు అందుకని మనం వచ్చినప్పుడు కూడా 3 కోట్ల రూపాయలు కూడా 30 వార్డులకి 15 లక్షల డబ్బులు ఇచ్చేమో ఇచ్చేసారు కూడా. అది పని చేసుకున్న బాధ్యత కౌన్సిలర్స్ది, మన లోకల్గా ఉండేటువంటి నాయకులు. చేయించుకోకుండా శానిటేషన్ ప్రయారిటీ ఖర్చు పెట్టుకున్నాం, డ్రైన్ ప్రయారిటీ ఖర్చు పెట్టుకున్నాం.
అంతేకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక విజన్ ఉంది. ఆ విజన్ తోటి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి 2047 అనేటువంటి విజన్ ఉంది. ఆ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే మన లోకల్ బాడీస్లో ఉండేటువంటి గ్రాంట్స్ చాలా వస్తాయి. అవన్నీ లోకల్ బాడీ ప్రతి విలేజ్ బాగుంటే, ప్రతి మున్సిపాలిటీ బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ బాగుంటే భారతదేశం బాగుంటుంది. ఇవి బేసిక్ ఫండమెంటల్స్. మీరు అలా కష్టపడి పని చేయండి. తెలంగాణ వస్తున్నా చాలా సంతోషం. పని కూడా అలా చేసుకుంటే అంటే మీరు అనుకుంటారు బహుశా ఈయన ఏదో గదిలో కూర్చుంటున్నాడు, లేకపోతే హైదరాబాద్ పోతున్నాడు, ఇంకేం తెలియదు. ప్రతి ఊళ్ళో ప్రతి ఇన్సిడెంట్ నాకు తెలుసు. ప్రతి మారుమూల ఏం జరుగుతుందో తెలుసు. మీరేదో ఇక్కడ వాళ్ళ నాయకులు చెప్తున్నాను అనుకోకండి. నా సోర్స్ నాకు ఉంది. అట్లా కొంతమందికి చెప్తే వాళ్ళు పోయారు బయటికి. మామూలు సిఐడిలోనే కాదు, సిఐడి కాదు, అది ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి బాధ్యత నాయకుడికి ఉంటుంది. తెలుసుకునేటువంటి బాధ్యత ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళు తిట్టేటువంటి బాధ్యత కూడా నాయకుడే. తప్పు చేసిన వాళ్ళు తిట్టకపోతే వాళ్ళు ఇంకా పెద్ద తప్పులు చేస్తారు. పెద్ద తప్పులు చేస్తే మీతో పోదు. వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు తెలియదు. తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. నష్టం జరిగితే లక్షలాది మంది కార్యకర్తలకి నష్టం జరుగుతాయి. ఎవరో జరుగుతాయి, ఒక్కడు తప్పు చేస్తే జరుగుతారు. ఆ తప్పు చేసుకుంటే తీయకుండా చూసేటువంటి బాధ్యత నాది. అంతేకాదు ఏదో చూడడం వెళ్ళిపోతున్నాడో మామూలుగా వచ్చాయని అనుకోవద్దు. మీరు ఎవరు ప్రతి ఊళ్ళో, ప్రతి వార్డులో, ప్రతి కార్నర్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. సాయంత్రం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఎవరో చెప్తున్నారు, అబ్బాయి చెప్తున్నారు, బాబు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అనుకోకండి. నా సోర్స్ నాకు ఉంటుంది ఎప్పుడు కూడా. ఏమైనా అబ్బాయి మీద నాయకుల మీద కూడా సోర్స్ ఉంటుంది, ఇవన్నీ ఎన్నింటి మీద కూడా సోర్స్ ఉంటుంది. చెప్పడం కదా క్లియర్గా. అంతేంటంటే మనం అందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేయాలి. పనిచేసి పార్టీని 40 సంవత్సరాలు నిలబెట్టాలి. 40 సంవత్సరాలు వచ్చే ఎన్నికలో మీకు చూస్తే 2047కి దాదాపు 4 ఎన్నికలు వస్తాయి. 4 ఎన్నికలు వస్తాయి, ఒక ఎన్నిక కాదు. 2047 రీచ్ అయ్యేటప్పటికి మన దగ్గరికి 4 ఎన్నికలు వస్తాయి. ఈ 4 ఎన్నికల్లో మనం గెలిస్తే 2047 మనం రీచ్ అవుతాం. అంతేకాదు మనం అనుకున్న సాధించగలం. ఈ 4 ఎలక్షన్లో వరుసగా గెలవడానికి ఏం చేయాలంటే మీరు ఆలోచించాలి. ఎల్ల ఏంటో నాకు ఇష్టం ఉండదు, పుల్ల ఏంటో నాకు ఇష్టం ఉండదంటే కుదరదు. మీ ఇద్దరు పార్టీకి ఇష్టమే. అలాగే పార్టీ అంటే మీకు ఇష్టం ఉండాలి. అంతేగాని నా సొంతంగా చట్టం చేస్తాను, నా సొంతంగా డిసిప్లిన్ చేస్తానంటే నడుస్తానంటే కుదరదు. అలాంటి ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎవరిదో నన్ను చూసుకోండి. మేము అంటే ఎమ్మెల్యే చూస్తాను, ఎమ్మెల్యేగా వస్తే ఆయన చూస్తాడు అనేటువంటి 2 గుమ్మాలు ఎక్కిన ముందే కట్ చేస్తాను. నేను క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. అంటే 2 గుమ్మాలు ఎక్కి మేము చేస్తాం, ఎమ్మెల్యే మా కాపు రాస్తారు, రామకృష్ణ గారు అక్కర్లేదు అని అనుకుంటే ఎమ్మెల్యే కాపు గారు, నేను కాపు గారు, మీరు రోడ్డు మీద పడతాను. దాంట్లో అనుమానం లేదు. పార్టీకి ఎంత సిన్సియర్గా చేస్తున్నారో, గొడవ లేకుండా ఏం చేసుకుంటున్నారు మీకు అదే ముఖ్యం. మీకు ఏది కావాలంటే చేసి పెడతాము. మీకు ఒకవేళ ఏదైనా ఒకసారి తక్కువ వచ్చినా ఒకసారి ఎక్కువ ఇచ్చేటట్టుగా చూస్తాము. అన్నీ కూడా అందరికీ న్యాయం చేస్తున్నాం కదా, అందరూ కష్టపడ్డారు మన విషయంలో. అంతేగా మనం చేసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పార్టీని అంత కన్స్ట్రక్ట్గా చేసి ఈ రోజున కూడా గ్రామ స్థాయిలో కేఎస్ఎస్ ఇవ్వండి, ఆయనకి అవసరమైనటువంటి కేఎస్ఎస్ ఇవ్వండి, ప్రతిదీ కూడా ఆయన అంటే చాలామంది అనుకుంటారు ఊరికి కింద వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కాదు, ఆయన చెప్తేనే కింద వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే విధంగా మెంబర్షిప్ కూడా 10 లక్షలు అయింది. మెంబర్షిప్ ఏ పార్టీలో, భారతదేశంలో ఏ పార్టీకి, నేషనల్ పార్టీ కూడా అంత మెంబర్షిప్ లేదు. అంత మెంబర్షిప్ మన పార్టీకి ఉంది. 10 లక్షల మెంబర్షిప్ అంటే చిన్న విషయం కాదు. వీళ్ళందరికీ ఏది వచ్చినప్పుడు కూడా పార్టీ కూడా సహాయం చేస్తుంది. ఇన్సూరెన్స్ సహాయం చేస్తుంది, ఏదైనా వేరే సహాయం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఈనాడు ఎమ్మెల్యే గారు 100 కోట్లు ఇప్పుడు మన బ్యాంక్ లోన్స్ రిలీజ్ చేశారు. అట్లాగే మనం చూస్తే పార్టీ కూడా అనేక రకాలుగా సీఎం రోజు చూస్తే 10 వస్తాయి. సీఎం రిలీఫ్ ఫండ్కి దాదాపు అక్కడ లోపలికి ఇచ్చిపోతారు. ఆవిడ వచ్చిన సంతకాలు పెట్టుకుని వస్తున్నాయి, మీ దగ్గర వస్తున్నాయి, ఇస్తారు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వస్తాయి. అంటే ఏది కావాల్సి వచ్చినట్టు చేయాలనుకుంటే ఒక్క 30 ఆపేవాళ్ళే అవుతుందని కూడా మరొకసారి మీ అందరికీ ఆఫీస్ రావక్కర్లేదు. అది చాలా గౌరవం. అందుకని ఒక డోర్ లేకుండా పల్లెలో ఉన్నప్పుడు తుమ్మ ఆఫీస్ పెట్టించాం. తుమ్మ ఆఫీస్ పెట్టించి అక్కడ తుమ్మలో అందరూ సాయంత్రం పొద్దున కూర్చొని వాళ్ళ ప్రధాన సమస్యలు డిస్కస్ చేసుకుని వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్తే, నేను చెప్తే, ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే చెప్తే ఆ కార్యక్రమాలు ఎలా చేయాలని చేస్తాను. అంటే మీకు సిస్టమ్ అడాప్ట్ చేస్తాను. అంటే మీరు ఇంకొకటి అనుకుంటారు, కోటందరూ ఉంటే రాజభోగ్ పంపిస్తాను. ఎవరు పెత్తనం చేయాలి. నేను కూడా పెత్తనం చేయడం లేదు. మీకు అర్థమైంది ఉంటుంది బహుశా. నేను కూడా పెత్తనం చేయడం లేదు. నేను ఎవరైనా కోటందరూ నేను రాజభోగ్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట.
రాజబాబు ఏమన్నా చెప్తే ఆయనకి ఒక సమస్య పరిష్కారం కాదంటే నాకు చెప్తాడు, అప్పుడు నేను చేస్తాను, లేదా ఎమ్మెల్యే గారు చెప్తాను. అట్లాగే తొమ్మిది కూడా ఒక ఇద్దరు చూస్తున్నాను. అదేవిధంగా మీకు కొన్నిమంది వచ్చేటప్పుడు రాజేష్ కూడా చూసుకుంటారు. అలాగే మనం చూస్తే టౌన్ వచ్చేటప్పటికి అశోక్ బాబు గారికి ఆయన సూపర్విజన్లో వీళ్ళు చైర్మన్ గారు, అదే వైస్ చైర్మన్ గారు, ఎలిగెంట్ గారు వీళ్ళంతా కూడా చూసుకున్నారు. అట్లా కమిటీ వేసాం. అంటే మీరు సరిగ్గా పనిచేస్తే నేను పని చేయాల్సిన అవసరం లేదు, మీరు సరిగ్గా పని చేయడం లేదంటే నేను పని చేయవలసి వస్తుంది. నేను పని చేస్తే కటింగ్లో ఉంటాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట తెలుసు కదా, తోకట్ చేస్తానంటే తేడా వస్తాయి. అలాగా ఆ పరిస్థితి రాకుండా చేసుకోవాలి. మీరు గొడవ లేకుండా గొడవ పడకుండా చూసుకోవాలి. ఇది ప్రధానమైన అంశం. అదే అందుకని మన పార్టీలో కొన్ని డిసిప్లినరీ కమిటీ ఉంది స్టేట్లో. ఆ డిసిప్లినరీ కమిటీ ముందు పిలిస్తే నేను మొన్నాడు ఉన్న ఎమ్మెల్యేని పిలిచి జాగ్రత్తగా వార్నింగ్ ఇచ్చేవాడు. అట్లా ప్రతి సిస్టంలో ఉండాలి. ఆ సిస్టంలో ఉంటేనే పార్టీ 4 కాపాడు మీకు కూడా లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. ఆ విధంగానే ఆయన విజన్ కూడా ఉంది. గవర్నమెంట్లో కార్యక్రమాలు చేయడానికి ఆయన విజన్. అదేవిధంగా వెల్ఫేర్ కార్యక్రమాలు మనం ఏది కూడా తీయలేదు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇంకా అడిషనల్గా ఒకటి 2 చేసి వచ్చిన తర్వాత అయితే చంద్రబాబు నాయుడు గారి సైన్య ఫంక్షనింగ్ ఏంటంటే ముందు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇన్వెస్ట్మెంట్స్ వస్తే పెట్టుబడులు అన్నీ వస్తాయి. పెట్టుబడులతో పాటు ఇండస్ట్రీస్ వస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, 2 ప్రొడక్షన్ వచ్చిన తర్వాత మనకి రెవెన్యూ పెరుగుతుంది. ఆ రెవెన్యూ తోటి మనీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తే పేదవాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ బాగా అందించడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 డెవలప్మెంట్, వెల్ఫేర్ 2 సమానమైంది. అదేవిధంగా విజన్ అటువంటి విజన్తో డాక్యుమెంట్ తయారు చేశారు. అవన్నీ కూడా తెలుసుకోవాలి. రకమైన విమర్శిస్తారు, ఇంకా విమర్శలు మొదలట్లేదు. డెఫినెట్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు విమర్శలు వస్తాయి. అవి ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. మీరు ఎదుర్కోవాలంటే మీరు స్టడీ చేయాలి. సబ్జెక్ట్ని స్టడీ చేస్తే ఎదుర్కోగలరు. అంతా ఎలా ఎదుర్కొంటాం, ఎవరు చెప్పినా కానీ ఎదుర్కొంటాం. ఎందుకంటే సబ్జెక్ట్ని స్టడీ చేస్తాం కాబట్టి ఏ యాంగిల్లో ఎవరు చెప్పినా కూడా ఇది వాళ్ళు తిరిగి చెప్తారు. ఆ స్థాయికి మీరు ఎదిరితే బాగుంటుంది తప్ప నేనే పైకి వచ్చేయాలి అనేటువంటి స్థాయి. అంటే పని చేయకుండా కష్టపడకుండా ఎవరు చెప్తారు. కూలీలు కూడా కష్టపడుతుంది తప్ప సాయంత్రానికి తప్పదు. కష్టపడకుండా ఇచ్చేస్తారు యజమాని ఎవడు. అది మామూలుగా బేసిక్ ఫండమెంటల్. అంటే కష్టపడితే ఇప్పుడు నిన్న ఫస్ట్ టైం జాబ్ మేళ జరిగింది. దాదాపు 350 మంది ఎంతమందో వాడు సెలెక్ట్ చేశారు. 600. దాంట్లో నేను తునివాళ్ళు ఎంతమంది వచ్చారని అడిగాను. అవకాశాలు 140 మంది తునివాళ్ళు ప్రత్యేకంగా జాబ్లు వచ్చాయి. జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యారు ఆల్రెడీ. నిన్న జాబ్ మేళ జరిగింది. 300 చిల్లర ఎంతమంది వచ్చారు. దాంట్లో ఇంకా తునివాళ్ళు ఎంతమంది వచ్చారు చెప్పండి. ఏంటి ఆయన పత్రికలు ఒక తుని మిగతా జాబ్ మేళ చేసిన బయట వచ్చి జాబ్ చేసి మనకి ఓటు ఉంటుంది. ఏమన్నా మన దగ్గర ఉన్నవాడికి ఓటు ఉంటుంది కాబట్టి వీడికి జాబ్ రావాలి ముందు. తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే చెప్తున్నారు ఫండింగ్లో జాబ్ మేళ పెడతామని. ఫండింగ్లో సమస్య ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఏం చేయకుండా అట్లాగే ఒక్కొక్క మండలంలో పెట్టుకుని వస్తారు. అవసరం ఎలాగైతే ఇప్పుడు ఇంటి ప్రజా దర్బారు పెట్టారో అట్లాగే జాబ్ మేళ కూడా పెడతారు. అంతే మనం చేయగలిగినటువంటి కృషి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మనం చేస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరించండి. మీరు గ్రూపులు పెట్టుకుని మీరు పాడవద్దు. గ్రూప్ ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు. ఆ గ్రూపులు పెట్టి పాడైతే గ్రూపులు పెట్టేవాళ్ళ కత్తిరించేస్తామని చెప్తున్నాను. అనుమానం లేదు, ఏ విధమైనటువంటి అనుమానం. మీరు ఇప్పటికైనా మారి జాగ్రత్తగా పార్టీకి పనిచేయండి. షో చేయొద్దు. ఎవరు షో చేస్తే ఆయన నడవయ్యాను. మీకు నేను గుంటూరు చాలామంది కొన్నాళ్ళు వచ్చింటారు. గుంటూరు యువగర్జన. ఆ యువగర్జన హైయెస్ట్ నెంబర్ వచ్చింది. దాదాపు 10 లక్షల మంది వచ్చారు. పేపర్ కారు నడవలేక చెప్పులు కూడా దారిలో వచ్చేసారు. అంత ఎక్కడ గుంటూరు నుంచి విజయవాడ నడవలసి కార్లు కూడా రాలేదు. అంత జనం వచ్చారు. అదే ఆ మీటింగ్ నేనే అరేంజ్ చేశాను. ఇంకా 2 నాయకులు ఉన్నారు, మేమంతా అరేంజ్ చేశాం. ఆ మీటింగ్కి చాలామంది నాయకులు వచ్చారు, వీళ్ళంతా వచ్చారు. చాలా పెద్ద మీటింగ్. అంచేత ఎప్పుడు కూడా మనం రాజకీయాలను కూడా పర్యవేక్షించుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉంటాం. రోజు మీకు తెలియదు, రోజు లేవగానే నేను 6 గంటలకు తయారవుతాను. 6 గంటల నుంచి 8:30 వరకు కూడా పేపర్లో 10 పేపర్లు 20 పేపర్లు చూస్తాం. ఎక్కడ ఏం వస్తుందని ఆ చూసి నేర్చుకుంటాను. అందుకని కన్ఫర్మ్గా కరెక్ట్గా ఎవరెవరికి నేను చెప్పాలి. చెప్పడానికి చాలా వరకు కూడా దానికి కరెక్ట్ అయ్యి ఉంటుంది నా ఒపీనియన్ కూడా. అంటే ఎప్పుడు కూడా రాజకీయాలు మా అమ్మాయికి చెప్తే చదువుకోవాలి, పేపర్ చదవాలి. పేపర్ చదివితే తప్ప నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ రాదు. పేపర్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. ఎందుకంటే
దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన దగ్గర ఏం జరుగుతుంది ఎంతో తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది వీడియో. నేను జిల్లా పేపర్ పెట్టేశాను. జిల్లా పేపర్లో కూడా తొలి పేజీ పెట్టేశాను. ఇవి పెట్టాడు కూడా తొలి పేజీ చూస్తున్నాం మన వాళ్ళు చైర్మన్ గారు అంటూ. తొలి పేజీ చూస్తే మనకేం జరుగుతుంది, రోజు మన దగ్గర జరిగితే మనకు తెలుస్తుంది. అది స్టేట్ పేపర్ చూస్తే ఏం జరుగుతుందో రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే మీకు నెట్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా. నెట్లో చూసి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు పదవులకు రావాలని వ్యాపారం చేసుకున్నాము, వ్యాపారం లెవెల్లో చూస్తారు. రాజకీయం చేయాలన్నా రాజకీయం తెలుసుకోవడానికి పేపర్ చూడాలి. అంచేత ఇది చాలా ముఖ్యం. పార్టీలో లాయల్టీ ముఖ్యం, కమిట్మెంట్ ముఖ్యం, అదేవిధంగా నమ్మకం ముఖ్యం. ఇవన్నీ కూడా ఎవరు పాటిస్తారో వాళ్ళే పైకి వస్తారు రాజకీయాలు. దాంట్లో ఏమీ అనుమానం లేదు. వాళ్ళే గుర్తిస్తారు పార్టీ, వాళ్ళే మన నియోజకవర్గంలో మేము కూడా గుర్తిస్తాం. అంతేగాని కథనాలు ఆడవాళ్ళని ఎవరిని కూడా గుర్తించలేము. అంటే మీకు ఏది కావాలంటే సాయం చేస్తాం. సాయం చేయకపోతే సాయం చేయమని ఎవరికి అన్నాం, సాయం చేస్తాం. ఆ సాయంతో మీరు పైకి రావాలి, మీ జీవితంలో పైకి రావాలి. నేను ఎలా వచ్చాను నేను మంచి కుటుంబంలో పుట్టాను, పుట్టడం డబ్బున్న కుటుంబంలో పుట్టాను. లక్కీగా ఛాన్స్ వచ్చింది ఎమ్మెల్యే అయ్యి. ఎమ్మెల్యే అంటే మంత్రి. అందరికీ నా అదృష్టం రాదు. నా ఎమ్మెల్యేస్కి మంత్రులు చెప్తాను, నా అదృష్టం మీకు ఎవరికి రాదు. కష్టపడి వచ్చారు చాలామంది. కష్టపడకుండా వచ్చిన ఒక విధంగా కష్టపడకుండా రాజకీయాల్లో కూర్చున్నాను నేనే ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పాపం వ్యాన్ మీద తిరిగి చాలా కష్టపడ్డాడు. నేనంటే ఎప్పుడు ఏం కష్టపడలేదు. ఎవరో అడిగారు, వచ్చే రాజకీయాల్లోకి వచ్చాం, ఆటోమేటిక్గా జరిగిపోయి అన్నీ కూడా రాజకీయాల్లో రావడం, ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవ్వడం, అక్కడి నుంచి రావడం. ఇవన్నీ అంచేత కష్టం అంటే పెద్ద కింద లెవెల్లో పెద్ద కష్టపడలేదు. అందుకే నేను డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ముఖ్యమైన నాతో పాటు చంద్రబాబుకి, అదేవిధంగా అశోక్ గజపతి గారు 78 వచ్చి, చంద్రబాబు నాయుడు గారు కూడా 78 ఇవ్వడం. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలుసుకోవాలి. ఆయన స్టూడెంట్ లీడర్గా చాలా కష్టపడ్డాడు. ఆయన చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీకు చాలా అరుగు చేస్తుంటారు ఎక్స్ప్రెషన్. వాళ్ళ జయదేవ్ ఎంపీగా ఉండేది మా నాన్న. వాళ్ళ తాత శిష్యుడు చంద్రబాబు నాయుడు, రాజగోపాల్ నాయుడు, చంద్రగిరి రాజగోపాల్ నాయుడు వాళ్ళ ఇప్పుడు ఎంపీ అని. ఆయన శిష్యుడు ఈ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక స్టూడెంట్ లీడర్గా ఎదిగాడు. బాగానే ఉన్నాడు కానీ టికెట్ ఇచ్చారు. టికెట్లో 78 గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన బహుశా లాస్ట్ టైం కొంత రిజర్వేషన్ గారు వీళ్ళు ఒకసారి మంత్రివర్గంలో అంజయ్ గారు మంత్రివర్గంలో మంత్రులు అయ్యారు. తర్వాత టీడీపీ వచ్చింది. టీడీపీలో టీడీపీ గెలిచింది. అంతేత ఏంటంటే కష్టపడకుండా ఎవరు, ఆయన ఇప్పుడు కూడా 24 గంటలు కష్టపడతారు. ఆయన చెప్పింది చాలా హాస్యాస్పదంగా ఉన్నట్టు నా కుటుంబంతో సంబంధం లేదు. నిజంగా కుటుంబాన్ని పట్టించుకోవడం. ఆయన పార్టీకే కంప్లీట్గా డివోట్ చేశారు. టైం అంటారు నాకు తెలుసు కదా. ఆయన మార్నింగ్ 9 o'clock వస్తే మళ్ళీ రాత్రి 10-11 ఇంటికి వెళ్ళేవాడు. అంతేనంటే పార్టీ 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 ఆ విధమైన చిత్తశుద్ధితో ఆయన కన్స్ట్రక్టివ్గా చేశాడు. కాబట్టి ఈనాడు పార్టీకి చెక్కు చెదరకుండా పార్టీ అలా నిలబడిందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కారణం. ఇంటిగానే ఎమ్మెల్యే ఎలాగవుతుంది ఈ ఇద్దరు నాయకులు. ఇప్పుడు మూడో నాయకుడు మా లోకేష్ గారు వస్తే అయినా శ్రమ పడాలి, శ్రమ పడుతున్నారు. ఇంకా టైం షార్ట్ టైం కాబట్టి ఇంకా మాకు తెలియదు. ఆయన కూడా ఉత్సాహం ఉంది, కష్టపడటానికి ఉత్సాహం ఉంది, పనిచేయడానికి ఉత్సాహం ఉంది. అదేవిధంగా ఉత్సాహంగా పనిచేసి నిలబెట్టే ఆయన కూడా వాళ్ళ నాన్నగారు కూడా తాతలాగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి నాయకుడు మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మనం అందరం కూడా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం.